అనేటువంటి రాజకీయ ఆలోచనలు మీ ఊర్లలో కూడా ఇండిపెండెంట్ గా మీరు అవసరమైతే సర్పంచ్ నిలబెట్టుకోండి. ఆ కేవలం ఒక 600-700 రూపాయలు సర్పంచ్లు మొన్న వాళ్ళు గత ప్రభుత్వంలో వర్కులు చేపించి కేసీఆర్ ఎంబడబడి వీళ్ళని ఎగేస్తే పాపం అప్పో సప్పో చెప్పి కొంతమంది దగ్గర ఉండి పెట్టొచ్చు. కానీ మెజార్టీగా లేనటువంటి వాళ్ళు అప్పు సప్పులు చేసి పెడితే ఇప్పటికి వాళ్ళకి రాక పైసలు అది తీర్చలేక మిత్తిల మీద పడి ఆత్మహత్యలు చేసుకునే సిచ్యువేషన్స్కి పోయినా కుటుంబాలు సర్వనాశనం అయితే వాళ్ళ ఇంట్లో గురించి చేసినా కాదు కదా, వాళ్ళు అవి ప్రజల గురించి చేసినా కదా. ఈ మొగాయన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే పిసిసి ఉన్నప్పుడు మీరు ఏ పార్టీ అనేది కాదు, ఏ రాజకీయ పార్టీ అని కాదు, మీరు ఏ ఆలోచన ఉన్నటువంటి వాళ్ళని కాదు, మీరు నాకు ఓటేసినా ఓటేకున్నా పర్వాలేదు, నేను గవర్నమెంట్కి వచ్చినాక మాత్రం మీరు ప్రజల గురించి చేసిన పనులు నేను రాగానే వెంటనే నేను మీకు బిల్లులు మొత్తం తీర్చేస్తా మీకు ఇచ్చేసేస్తా అని చెప్పని మాట్లాడి నేనే ఇలా మాట్లాడతాడు. అది కేసీఆర్ గవర్నమెంట్లో చేసారు కదా, మాకేం సంబంధం? అదంతా అవినీతి. ఎక్కడ అవినీతి చూపి, ఎక్కడ కమిటీలు వేసి ఎక్కడ ఏం చేసినావు చూపి. అంటే ఇంత దుర్మార్గంగా పల్లెల క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కొన్ని